విద్వేష వ్యాఖ్యలు చేసి వివాదగ్రస్తమైనటువంటి వాతావరణాన్ని పెంచి ఆ తర్వాత నేను ఏదో సారీ చెప్పాను అంటే కుదరదు అని తమిళ నటి కస్తూరి శంకర్ విషయంలో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ చేసిన వ్యాఖ్య కీలకమైందని చెప్పాను నేను. ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వివాదానికి, అరెస్టులు లేకపోతే రెండు వైపుల నుంచి సాగుతున్న చర్చకు అనేక మంది బయటకు వచ్చి క్షమాపణలు చెప్పడము, స్క్రీన్ మీద మాట్లాడటము, ఇవన్నీ మనం చూస్తున్నాం. వీటి వల్ల చేసినటువంటి పొరపాట్లు ఒక్కసారిగా మాయమైపోవు అన్న ఒక వాస్తవం కస్తూరి ఉదంతంలో మనకు తెలుస్తుంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటేష్ చెప్పడమే కాదు, ఈరోజు ఆమెను హైదరాబాద్ గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు. ఆమె ఇక్కడే ఉన్నట్టుగా ఉన్నారు అన్న సందేహం చాలా రోజులుగా ఉంది. తమిళనాడు పోలీసులకు ఆ సమాచారం అందిన తర్వాత వాళ్ళు వచ్చి ఆమెను పట్టుకున్నారు, అరెస్ట్ చేసి తీసుకుపోవటము. బహుశా ఆమెను హాజరుపరుస్తారు 24 గంటల లోపల. తెలుగు వాళ్ళను మహిళలను అవమానించే విధంగా మాట్లాడారు ఆమె కూడా. తమిళ రాజుల ఆస్థానంలో సేవకులుగా, పరిచారికలుగా, రాజుల యొక్క పట్టమహిషులకు, ఆఖరికి వాళ్ళ ఇప్పుడు గత్తెలకు సేవ చేయటం కోసమే వీళ్ళని తీసుకొచ్చారు అని ఆమె వ్యాఖ్యానించారు. ఎంత పెద్ద మాట చూడండి. ఎన్ని అంశాలు ఉన్నాయి దీంట్లో. చరిత్రలో ఎప్పుడు ఏం జరిగింది, ఎవరు ఎక్కడికి ఏంటి అనేది వేరే విషయం. కానీ అసలు రెండు తెలుగు వాళ్ళకు తమిళులకు ఉన్న సంబంధం తెలుసు మనకు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కూడా చాలా కాలం ఉండింది. ఇప్పుడు రాష్ట్రాన్ని పాలించిన అనేక మంది అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఆలోచన ఎందుకు అలా మాట్లాడారు అంటే ఆమె ఇందులో మళ్ళీ బ్రాహ్మణేతర, తమిళ, తెలుగు అన్నింటి మించి బీజేపీ, డిఎంకే, ఇండియా ఎన్డీఏ వైరుధ్యాన్ని పెంచదలుచుకున్నారు. వైరుధ్యాన్నే కాదు, మనకు అందరికీ తెలుసు బ్రాహ్మణేతర ఉద్యమం, ద్రవిడ ఉద్యమం అనే దానికి ప్రాతిపదిక బ్రాహ్మణేతర ఉద్యమం. ఇక్కడ బ్రాహ్మణ అంటే కేవలం ఒక కులంలాగా కాకుండా ఒక వైదిక మతానికి పునాదిగా నిలబడినటువంటి వర్గం అన్నటువంటి కోణంలో, ఆ భావజాలం అన్న అర్థంలో తీసుకుంటే అదే జరిగింది అక్కడ. ఒక హేతువాదం, మానవీయత, కింది కులాలను కూడా చైతన్యపరచడం, ఇట్లాంటి అంశాలతో ద్రవిడ ఉద్యమం పెరిగింది. ఉత్తరోత్తర 67 తర్వాత అక్కడ డిఎంకే అన్న పార్టీ వచ్చింది. అన్నాదురై మరణం తర్వాత డిఎంకే వచ్చింది. ఇలా జరిగింది. ఇప్పుడు డిఎంకే పాలిస్తుంది. డిఎంకే కొంతకాలం బీజేపీతో కలిసిన ఇప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఒక ముఖ్య పాత్ర వహిస్తున్నాడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. కస్తూరి బీజేపీ నాయకురాలు, బీజేపీ తరఫున ప్రచారం చేశారు, బీజేపీకి సన్నిహితంగా ఉంటారు. ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది కూడా బీజేపీ సమావేశంలోనే. గురుమూర్తి అనే ఒక ఆయన ఉన్నాడు, ఆడిటర్, ఎప్పుడు వ్యాసాలు రాస్తుంటాడు బీజేపీకి అనుకూలంగా. ఆయన నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆమె విషపూరితమైన వ్యాఖ్యలు చేశారు. వీటి ప్రభావం, వీటి ఎఫెక్ట్ ఆమెకు తెలియదని కదా, తెలుసు. అలా వచ్చిన వాళ్ళనే ఇక్కడ తమిళులుగా పరిగణిస్తున్నారు. అలాంటప్పుడు బ్రాహ్మణులను ఎందుకు మీరు వేరుగా చూస్తారు? ఇది ఆమె వాదన. ఇక్కడ ముఖ్యమైనది కరుణానిధి తెలుగువాడు, తమిళుడు కాదు అని ఒక ప్రచారం. అంటే మీరు కరుణానిధిని, ఆయన పిల్లల్నే ద్రవిడ ఉద్యమ నాయకులుగా, ముఖ్యమంత్రులుగా చూస్తున్నారు, బ్రాహ్మణులను ఎందుకు చూడరు అని ఒక వాదన. అంటే బీజేపీ సనాతనవాదాన్ని వ్యతిరేకించే వాళ్ళే నన్ను ఖండిస్తారు, ఇలా మాట్లాడుతున్న వాళ్ళందరూ సనాతన వ్యతిరేకులు. ఇది కస్తూరి చేసిన వాదన. ఇక్కడ మనం తప్పకుండా గుర్తించవచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూడా సనాతనవాదం ముందుకు రావటం, దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతినిధిగా రావటం, ఇప్పుడు ఆయన మహారాష్ట్రలో కూడా దాదాపు శివసేన చెప్పిన శివాజీనాథంతో ఆయన ప్రచారం చేస్తుండటం, ఇవన్నీ మనం గమనిస్తాం. అందుకని మీరు చూడండి, ఆంధ్రుల ఆత్మగౌరవం అని వచ్చిన ఆ నినాదం మీద స్థాపించుకున్న తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగు వాళ్ళు దీన్ని చాలా ఎక్కువగా నొక్కి చెప్పే పవన్ కళ్యాణ్ కానీ, కస్తూరి మాట్లాడిన దానికి, అలాగే ఆ బీజేపీ మాట్లాడిన దానికి వ్యతిరేకంగా బలంగా వాళ్ళని గొంతు వినిపించలేదు. ఏదో కొంచెం సర్దుబాటు చేసుకుందామే అని ఆ మీడియాలో ఖండనలు, సర్దుబాటు ప్రకటనలు ఇచ్చారు. కానీ కోర్టు అయితే సంతృప్తి చెందలేదు. మీరు చేసింది వాదన, మీరు చేసింది చాలా ఘోరమైన ఆరోపణ, విద్వేషాన్ని పెంచే విధంగా చేసి ఇప్పుడు సారీ అంటున్నారు. కాబట్టి మీకు అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వటం, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వటం కుదరదు అని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. అందుకని ఆమె తప్పించుకొని తిరుగుతున్నారు. 2 రోజుల నుంచి ఆమె పలాయనం పాడుతూ ఉన్నారు. అక్కడి నుంచి ఆమె తప్పించుకొని పలాయనంతో ఇక్కడికి వచ్చి పలాయన మంత్రం పఠించి ఇక్కడ రహస్యంగా ఉంటున్నారు. బయటికి ఎలా వచ్చింది ఏంటి అనేది ఒకటైతే, ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది, రెండోది విధమైన ధోరణులు, 2 జాతుల మధ్య, 2 మతాల మధ్య, లేదా ఒకే మతంలో కులాల మధ్య స్పర్ధను పెంచే ఈ ధోరణి
దక్షిణ భారతంలో బలహీనంగా ఉన్నటువంటి బీజేపీకి ఏదో ఊతం ఇవ్వాలి అనే ఒక ధోరణి, దానికి తమ సెలబ్రిటీ స్టేటస్ను, తమ సినీ ఆకర్షణను ఉపయోగించేటటువంటి, తోడు చేసేటటువంటి ప్రక్రియ, ఇవన్నీ కస్తూరి మాటల్లో మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మరి కోర్టు ఏం చెప్తుందో మనం చూడాలి. దీని గురించి నేను మాట్లాడిన వెంటనే ఉదయనిధి స్టాలిన్ అన్నది సరైందా అది ఇది అంటారు. ఆయన మాటల్లో ఎక్కడైనా ఒక మాట కష్టం కలిగిందని ఎవరైనా అనొచ్చు, కానీ ఆధునిక కాలంలో సనాతన ధర్మం కుదరదు. సమధర్మం కావాలి కానీ ఇప్పుడు సనాతన ధర్మం కాదు, రాజ్యాంగ ధర్మం కావాలి కానీ మనుధర్మం కాదు అన్న విషయంలో రెండు అభిప్రాయాలకు ఆస్కారమే లేదు. ఏదైనా కస్తూరి శంకర్ హైదరాబాద్లో అరెస్ట్ కావటం ఆసక్తికరమైన విషయం. ఏం జరుగుతుందో మనం ఇంకా గమనిద్దాం.